హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నుండి మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త ప్రోగ్రామ్ అండి. సో అదేంటిదంటే ఇప్పుడు నార్మల్గా క్వశ్చన్ ఇచ్చి సొల్యూషన్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తే ఎవరైనా చేయగలుగుతారు. సో ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఒక్కొక్క టాపిక్ నుండి ఒక డిఫికల్ట్ క్వశ్చన్ని ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ టాస్క్ వచ్చేసి ఆ స్క్రీన్ మీద ఉన్న క్వశ్చన్స్ ఒక 5 టాపిక్స్ నుండి 5 క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్కి మీరే మీ ఓన్ వేలో వితౌట్ ఆప్షన్ అంటే కింద ఆప్షన్ చూజ్ చేయకుండా డైరెక్ట్ సొల్యూషన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ప్రోగ్రాం వల్ల యూజ్ ఏంటిదంటే తెలియని మిత్రులు అంటే రాని వారు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా వచ్చిన వారికి కూడా డిఫరెంట్ మెథడ్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్లో చేయడం అయితే మనం చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా మన మిత్రులు అయితే నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీలో కాన్ఫిడెన్స్ అంటే ఆప్షన్ లేకుండా మనం సొల్యూషన్ చేయగలిగినప్పుడు మనకు కాన్సెప్ట్ అనేది ఉన్నట్టు కాబట్టి మీలో కూడా ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. స్కిప్ చేయకండి. ఒక రోజుకు ఒక 5 నిమిషాలు అయితే మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం కేటాయించి మన వీడియోస్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూడండి, మీరు చేయాల్సిన పని ఈ 5 టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ప్రతి దానికి కింద మీరు సొల్యూషన్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం నుండి ఒకవేళ A:B = 5:7 మరియు B:C = 14:15 అయితే A:C నిష్పత్తి ఎంత? సో ఇది క్వశ్చన్ అందరికీ అర్థమవుతుంది, ఈజీనే. కానీ మీరు ఏ స్టైల్లో చేయగలుగుతారు అనేది మీరైతే చేయండి. నెక్స్ట్ రేపు ఇంకొక వీడియో అప్లోడ్ చేయడానికంటే ముందు వీటికి సంబంధించిన ఆప్షన్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 40,000ను 12 నెలలకు పెట్టుబడి పెట్టాడు, B 60,000ను 8 నెలలకు పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం చివర లాభం 39,000. అయితే B వాటా ఎంత? ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమై ఉంటుంది కదా. మీరు ఏం చేయాలి, మీరు వీటికి వితౌట్ ఆప్షన్ అంటే ఆప్షన్ బేస్ చేసుకోకుండా మీ కాన్సెప్ట్ మీకు అర్థమైన విధంగా వీటి యొక్క ఆన్సర్స్ని మీరు మన కామెంట్ బాక్స్లో అయితే ఈజీ వే అంటే మీకు ఎన్ని టైప్స్ వస్తే అన్ని టైప్స్ అయితే ఆన్సర్ అయితే చేసి పంపండి. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ ఇక్కడ మనకు ఏజెస్ అనే టాపిక్ నుండి ఇంకొక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ టాపిక్ అంటే ఇక్కడ ఏజెస్. ఇక్కడ చూడండి, ఏజెస్లో ప్రస్తుత తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు, 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు అవుతుంది. ప్రస్తుతం ఇద్దరి వయసులు ఎంత? ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఏ షార్ట్ ఫామ్ను బేస్ చేసి ఆన్సర్ చేస్తారో అవి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ సిస్టమ్ నుండి ఒక 3 అంకెల సంఖ్యను 9, 11, 13 భాగిస్తే ప్రతిసారి శేషం 5 వస్తుంది. అటువంటి చిన్న 3 అంకెల సంఖ్య ఇది. ఓకేనా? మీకు అర్థమైతే మీరు ఖచ్చితంగా వీటి యొక్క సొల్యూషన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. రోజుకు 5 నిమిషాలు కేటాయించండి. మీలో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండాల్సిన కెపాసిటీని అండ్ అదేవిధంగా కాన్ఫిడెన్స్ని అయితే మీరు పొందడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, సింప్లిఫికేషన్. ఈ విలువ ఇక్కడ మనకు కనబడ్డ విలువ యొక్క ఆన్సర్స్ని ఎన్ని రకాలుగా ఒక్క ప్రాబ్లమ్ని ఎన్ని టైప్స్ చేయాల్సి అంటే ఎన్ని టైప్స్ ఉన్నా కూడా అంటే షార్ట్ కట్స్ ఉన్నా కూడా మీరైతే చేసి కామెంట్ రూపంలో పెట్టండి. మన పక్కన అంటే కొత్త మిత్రులకు అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. రేపు ఇదే టైంకి మరొక వీడియోతో మీ ముందుకు వస్తా.